హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇది బ్లాగ్ అనుకోవచ్చు, ఛాలెంజ్ అనుకోవచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా అనుకోండి. ఫుల్ జగ్ చేసింది. ఇప్పుడే రెడీ అయిపోయాను అనమాట. నైట్ అయిపోయింది, అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పుడు మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ నేను మాకు తెలియని పెళ్ళికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే మా లైన్ చోర కళ్యాణ మండపం ఉంది. సో ఆ కళ్యాణ మండపంలో పెళ్ళి జరుగుతుంది. సో మనల్ని పిలవలేదు, కాకపోతే నేనే ఇలా యూట్యూబ్ వీడియో చేయాలని చెప్పి ఛాలెంజ్తో ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, తను వస్తున్నా అన్నాడు. తను వచ్చిన తర్వాత మీ ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళి మమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారా లేదా చూసి, గుర్తుపట్టడం అంటే ఇన్ సెన్స్ ఈ అబ్బాయి ఎవరు, వీళ్ళబ్బా నాకు ఎవరు తెలియదే, వీళ్ళు ఎవరు అసలు ఇక్కడికి వచ్చి కూర్చున్నారా అనుకుంటారా, లేకపోతే ఆబ్వియస్లీ పెళ్ళిలో ఎవరిని ఎవరు పట్టించుకోరు. చూద్దాం ఎలా జరిగింది ఏంటంటే. కాకపోతే మ్యారేజ్ అని ఉంది అక్కడ మాత్రం రాసి పెట్టుంది. సో చూద్దాం ఎలా జరిగిద్దా ఏంటిదా అనేది. నేను ఇప్పుడు వెళ్తున్నాను తన దగ్గరికి, మా ఫ్రెండ్ దగ్గర నుంచి చాలా దగ్గరే, మాకు లైన్ చివరి ఉంది పెళ్లి కళ్యాణ మండపం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్తో మాట్లాడి ఏం చేయాలని చూసి వీ విల్ ఎంటర్ ది కళ్యాణ మండపం. వీ విల్ బీ ఎంటరింగ్ ది కళ్యాణ మండపం అనమాట. కళ్యాణ మండపం లోపలికి వెళ్ళేటప్పుడు బ్లాక్ చేయలేను, నాకు తెలిసి స్టార్టింగ్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అనమాట. లోపలికి వెళ్ళాక బ్లాక్ చేస్తాను, ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఇటు సైడ్ ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఓకేనా, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీట్ అవుతాం. ఇప్పుడే కాల్ చేశాను మా ఫ్రెండ్కి, బయలుదేరుతున్నా అని చెప్పాడు. తను రాగా బయలుదేరుతున్నా అని చెప్పాడు. ఇంకా నేను బయలుదేరాలి. కాకపోతే ఏంటంటే కాల్ చేశాను, పిల్లలు ఫోన్ ఎత్తట్లేదు అనమాట. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇవ్వకూడదు అనమాట. వెళ్తుంది అసలుకే సంథింగ్ ఏమంటారు, ఒక ఛాలెంజ్ లాగా. ఆ ఛాలెంజ్లో కూడా వాడు హ్యాండ్ ఇచ్చాడు. నేను ఒక్కడిని ఇంత రెడీ అయిపోయి అదిగా కాయిల్ పెట్టుకున్నాను. సీరియస్లీ చెప్పాలి అని అంటే నాకు తెలియదు నేను వెళ్తానని చెప్పేసి. కాకపోతే జస్ట్ బోర్డు చూసాం ఇద్దరం. ఏమైంది అని అంటే ఇంకా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా నేను కాల్ చేసి చెప్పంగానే ఇంకా దానికి ముందు నేను ఆయిల్ పెట్టుకున్నాను. అసలు అవ్వదులే ఈరోజు, నేను చేయలేనేమోనే అనుకున్నాను. ఇప్పుడు కూడా లాస్ట్ మినిట్ అక్కడ లోపలికి ఎంటర్ అయ్యేదాకా చేయలేననే ఉండిద్ది. అక్కడ లోపలికి ఎంటర్ అవుతే చేసేసానని అర్థం. ఇంకా ఛాలెంజ్ అది గాయ్స్ సంగతి. ఓకేనా, లెట్స్ మీట్ దేర్. మా ఫ్రెండ్ దగ్గర మీట్ అవుదాం. అంటే నేను బ్లాగ్ చేస్తాను, వాడికి తెలీదు. బయలుదేరి రోడ్డు మీదకి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఈ చివరి కనిపిస్తాడు అనమాట. టీ షాప్ ఉంది, చిల్లర కొట్టు. సో ఆ చివరి కనిపిస్తాడు మా ఫ్రెండ్. ఇంకా వెళ్తామే ఆలస్యం. చీకట్లో బ్లాగ్ చేస్తున్నా. కళ్యాణ మండపంలో ఒకరికి వెళ్ళంగానే లైటింగ్ ఉంటే బాగా బ్లాగ్ చేస్తా. చూద్దాం, సీక్రెట్గా బ్లాగ్ చేస్తాను. మ్యాక్సిమం నేను ఇలా బ్లాగ్ చేయలేకపోవచ్చు, సీక్రెట్గా బ్లాగ్ చేస్తాను. ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చేది కూడా ఈ లైన్ నుంచే. ఇది వచ్చేసి సుబానీ హోటల్ అనమాట. సో అది షబ్బా అదే అనమాట కళ్యాణ మండపం. సో ఆ కళ్యాణ మండపానికి వెళ్ళాలి. మా ఫ్రెండ్ అక్కడ ఆటో వెనక నుంచి ఉన్నాడు, చూడండి వాడే మా ఫ్రెండ్. ఇక్కడ నుంచి మీకు బాగా కనబడింది. ఇదన్నమాట కళ్యాణ మండపం. ఈ అబ్బాయి వెళ్ళిపోతే చూపిద్దాం. అదిగోండి గైస్, అది జగదీష్ రెడ్డి, భాగ్యలక్ష్మి. దే ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. ఈ కళ్యాణ మండపానికి మేము వెళ్ళాలి. ఆ కళ్యాణ మండపానికి వెళ్ళడానికి ఏమైంది అంటే అక్కడ బయట ఆపుతున్నారు అనమాట. అక్కడ బయట ఆపుతున్నారు, ఆయన మనిషి ఉన్నాడు కదా, అక్కడ బయట ఆపుతున్నారంట ఇందాకే. సో అందుకోసం మేము ఆగాం. అది ఆయన మమ్మల్ని చూస్తున్నాడు అనుకుంటా. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట నేను. ఇది క్లారిటీగా చూపించాలి అని అంటే మా ఫ్రెండ్ అదే ఆపుతున్నారు. వచ్చే బాగా వెళ్దాం, దాని తర్వాత వచ్చే బాగా వెళ్దాం. టైం ఒక 8:30, 9కి వెళ్దాము. అప్పుడు అందరు రెస్ట్లో పంపించేస్తూ ఉంటారు, మనం వెళ్ళి వచ్చాను అన్నారు. సో అందుకోసం ఇక్కడే ఆగామన్నమాట. అదిగోండి ఎదురుగా సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కదా, సెక్యూరిటీ గార్డ్ ఆపేటట్టున్నాడు అనమాట. సో అందుకోసం ఆగాం. అదిగోండి పంపిస్తున్నాడు, సైలెంట్గా వెళ్ళిపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇటువైపు నుంచి కూడా నాకు తెలిసి వెళ్ళిపోవచ్చు అనుకుంటా, ఈ కారు పార్కింగ్ దగ్గర కూడా. చూద్దాం, ఎటు నుంచి అలా అర్థం కావట్లేదు అనమాట. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చేసాం గైస్ ఫైనల్లీ లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలి అని అంటే ఎవరైనా ఇలా ర్యాండమ్గా ఏదో ఒక పెళ్ళికి వెళ్ళండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను. అసలు లోపలికి ఎంటర్ అవుతానని అనుకోలేదు, ఏదో చాలా స్పీడ్గా ఎంటర్ అయిపోయినా. ఇదిగో నా ముందు కెమెరా ఆయన వీడియో తీస్తూ ఉన్నారు.
సో నా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే అక్కడ పక్కన మొత్తం మ్యూజిక్ అదంతా వాయిస్తున్నారనమాట. సో మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడిద్దని చెప్పేసి అసలు నేను జూమ్ చేశాను చూడండి. అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూపిద్దామంటే ఇంక అందరూ అడ్డొస్తూ ఉన్నారు. అందుకని నేను జూమ్ చేసి చూపించాలన్నా కానీ అవ్వలేదనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఏంటంటే పక్కన నుంచి ఆపే మళ్ళీ మన వార్డుకి కనిపిస్తూ ఉన్నారు. ఇదిగోండి బ్యాండ్ మేళం బ్యాచ్. ఇదంతా మా ముందున్నాడు నా ఫ్రెండ్. నేను ఇంకా నా ఫేస్ చూపిస్తూ ఉన్నాను. ఎలా బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాను అనమాట. పెళ్ళికి బయటకు వచ్చేసాం. వాడు వాష్రూమ్ అంటే గట్టిగా పని చేస్తున్నాయి కదా ఏసీలో లోపల కూలింగ్ చేయడానికి. ఇదైతే ఇదిగోండి ఇది అనమాట హడావిడి. ఇదంతా పార్కింగ్ పెట్టారు. సో మా ఫ్రెండ్ వెళ్ళిపోతాను, నేను కూడా వెళ్తాను. బై బై బై. ఇంక ఇక్కడి నుంచి అసలు తిండి ఒట్టి తినడానికి వచ్చామని కాకుండా కొద్దిసేపు కూర్చొని పెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగా జరుగుతుంది అసలు పెళ్ళి అయితే. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందనమాట. తాళి కట్టేశారు. దాని తర్వాత ఇంకా అందరూ భోజనానికి వెళ్ళే ముందు ఏంటంటే అందరూ ఫోటోలు దిగాలి కాబట్టి అందరూ లైన్ వైజ్గా ఫోటోలు దిగడానికి వెళ్తున్నారు. సో అదంతా బాగానే జరిగింది. నేను ఏంటంటే పద్దాగా నా ఫేస్ చూపిస్తున్నాను. అదిగా నేను ఆయిల్ పెట్టుకున్నా కానీ కొద్దిగా బాగానే ఉన్నాను అనిపించింది. మా ఫ్రెండ్ ఏంటంటే చూస్తున్నాడు అనమాట, మనల్ని ఎవరైనా పర్టికులర్గా డిఫరెంట్గా గమనిస్తున్నారా, మనం ఎవరైనా తెలియని వాళ్ళు అనుకుంటున్నారా అని చెప్పేసి. సో అది అనమాట సంగతి జరిగింది. ఇంకా పర్టికులర్గా నేను అంతే వీడియోస్ పద్దాగా తీస్తూ ఉన్నాను అనమాట, మోర్ క్లిప్స్. ఇదిగోండి ఏదో ఒకటి మాట్లాడుతున్నది కూడా ఇలా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నా పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు. వీడియోలో వస్తాడని చూస్తుంటే వీడియోలో రావట్లేదు అనమాట. అంటే ఏం మాట్లాడలేదు. అది కాక తనకు తెలియదు నేను యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పేసి. సో నేను కావాలని ప్రైవేట్గా ఉండాలని చెప్పి నేను ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వీడియోలాగా నా ఫోన్లో స్టోర్ చేసుకోవాలని చెప్పి తీసుకున్నానని చెప్పాను. సో పక్కన ఎలాగో అన్ని పిల్లలలో ఇది ఒకటి కామన్ అయిపోయింది. ఒక టీవీ లాంటిది పెట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది మిగతా వాళ్ళకు కూడా కనపడేలాగా చూపిస్తున్నారు అనమాట. సో అది గైస్ సంగతి. ఇంకా దాని తర్వాత కొద్దిసేపు ఆగి మేము ఇంకా డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము. ఇది మర్చిపోయా చెప్పడం, మీకు రాత్రి జరిగింది ఇదంతా పెళ్ళి. దగ్గర మాకు 8:30కి ఆ టైంకి బయలుదేరాం అనమాట. ఎందుకంటే 8:30 to 9 మధ్యలో డ్యూరేషన్లోనే ఏంటంటే అప్పుడు అందరూ అన్నం తినడానికి వెళ్తారు. సో అది సంగతి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది గైస్ అసలైన వారం అంతా. ఇంకా మేము భోజనం తినడానికి వచ్చేసాం అనమాట. అసలు ఫుల్ క్రౌడ్ ఉంది, లోపలికి ఎవరిని పంపించలేదు. మా ఫ్రెండ్ వీడియో తీసుకుంటే చేయడం పెడుతున్నాడు. సో అది సంగతి. ఇంకా కూర్చున్నాము భోజనం తినడానికి అని చెప్పేసి. నా ముందు వైపు ఉన్న పిల్లోడైతే హాయ్ చెప్తున్నాడు. అంటే తనకి అర్థం కావట్లేదు అనమాట అసలు నేను ఎందుకు వీడియో తీస్తున్నాను ఏంటన్న సంగతి. నేను కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రికార్డింగ్ చేద్దాంలే అని చెప్పేసి ఆగాను. కాకపోతే ఏంటంటే ఇంకా మళ్ళీ అంతే రికార్డింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ కూడా నేనేం చెప్తున్నానంటే వాయిస్ ఓవర్ ఇస్తానని చెప్తున్నాను అనమాట. సో ముందే ప్రిడిక్ట్ చేసేసుకున్నాను నేను, పక్కా ఇంక మనం మాట్లాడేదే ఉండదు, వాయిస్ ఓవరే ఇచ్చేస్తాను ఈ వీడియోకి అని చెప్పేసి. సో అదనమాట సంగతి. అదిగోండి హాయ్ చెప్తున్నాడు పిల్లోడు. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, నేను కావాలని మళ్ళీ సెకండ్ టేక్ తీసుకున్నాను. సో అలా జరుగుతూ ఉంది. ఇంకా మనుషులందరూ మనల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే భోజనం దగ్గర అందరూ తినడానికి ఫోకస్డ్గా ఉంటారు, కానీ పర్టికులర్గా మనం వీడియో తీసినామని ఎవరు పట్టించుకోరు అనమాట. సో అది అనమాట సంగతి. నేను ఇంకా కాకపోతే నా హెయిర్ బాగాలేదు గైస్, చాలా చండాలంగా ఉంది అనమాట. నాకు ఫుల్ హెడేక్ ఉంది. నేను ఆయిల్ పెట్టుకొని ఉన్నాను అనమాట. మా ఫ్రెండ్ అమ్మడినే ఫోన్ చేశాడు. అది కాక నేను ఈవినింగ్ చూశాను, ఇంకా అలా సెట్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాం అనమాట. సో అది ఇంక ఇస్త్రాకులు వేశారు, స్టార్ట్ అయిపోయింది భోజనం. ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత పిల్లోడు చూసారు ఎట్ట పరిగెడుతున్నాడు. పెళ్ళి అంటే ఆ మాత్రం హడావుడి ఉండేది, కాకపోతే మరీ జనాలు వచ్చి మా వెనక నుంచొని ఉండే అంత క్రౌడ్ ఏం లేదు, ఎందుకంటే చాలా తక్కువ మంది. ఇప్పుడు స్టార్ట్ అయింది గైస్ భోజనం. ఇంకా ప్లేట్ ఇస్త్రాక్ వేసిన తర్వాత దాని తర్వాత వచ్చేసేమో వాటర్ బాటిల్ ఇచ్చారు. అసలు వాటర్ బాటిల్ అంటే గ్లాసెస్ అనే డేస్ ఎప్పుడో పోయినాయి అనమాట. గ్లాసెస్ పెట్టి దాంట్లో వాటర్ ఫిల్ చేయడం ఎప్పుడో ఆపేశారు. ఒక బాటిల్ ఇచ్చారు అనమాట, ఒక స్వీట్ సమోసా, అది కూడా సంథింగ్ ఒక దాన్ని ఏమంటారు ఒక బేక్డ్ ఐటమ్ లాగా ఉండేది అనమాట. అంటే సంథింగ్ ఒక కేక్ లాంటిది. దాని కేక్ ఏంటంటే ఒక షేప్ లాగా ఇచ్చారనమాట. ఇంకా పలావు, పుల్కా, పాలక్ పన్నీరు, దాని తర్వాత ఇది మునక్కాయ, దాని తర్వాత పప్పు ఫ్రై, అన్నం, మళ్ళీ దాంట్లోకి చకోడీలు సంథింగ్ అవి ఉంటాయి కదా, అవి ఇచ్చారనమాట. ఇంకా అన్ని ఆ పచ్చడి రోటి పచ్చడి ఒకటి పెట్టారు. కాకపోతే ఫుడ్ అయితే నేను 3 ఇస్తాను అనమాట రేటింగ్ 5కి. ఇంకా అలా పర్టికులర్గా ఇంకా అటువైపు ఐస్ క్రీమ్స్ ఉంటే ఐస్ క్రీమ్స్ చూస్తూ ఉన్నాము, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఆల్రెడీ పట్టుకొని తింటున్నాం అనమాట. ఇంకా నా పైన ఏంటప్ప సడన్గా ఫుల్ ఎయిర్ వచ్చేసింది ఏంటా అని చూస్తున్నాను. పైనుంచి ఏమో డ్రోన్ షాట్ తీస్తున్నారు. డ్రోన్ షాట్ తీస్తూ ఉంటే మేము అందరం రికార్డ్ అయిపోతున్నా కానీ వాళ్ళంతే కంటిన్యూస్గా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఈయనంత నా హెయిర్ పైన ఉంది. దాని పక్కన చూస్తేనేమో ఆయన ఉన్నాడు అనమాట. ఆయన డ్రోన్ హ్యాండిల్ చేసే ఆయన. ఇంక బయటకు వచ్చేసి ఇక్కడ కిల్లీ తీసుకున్నాం. వీడియో ఏంటంటే వెరైటీగా రికార్డ్ చేశాను. నాకు అర్థం కావట్లేదు అనమాట, ఇది అసలు ఇలా వెరైటీగా వచ్చింది ఏంటా అనుకుంటున్నాను. నేను ఆయన అడుగుతున్నాను అనమాట. అంటే కాంట్రాక్ట్ వచ్చేసి ఐస్ క్రీము కిల్లీస్ వాళ్ళకి ఒకరికే ఇచ్చారనమాట, క్యాటరింగ్తో సంబంధం లేకుండా. ఇంక కిల్లీ తినేసి
ఇంకా మా ఫ్రెండ్ నేను బయటికి బయలుదేరిపోయాం. కాకపోతే ఏంటంటే ఒకసారి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పేసి వీడియో తీసుకున్నాం అనమాట. ఇంకా మా ఫ్రెండ్ని పిలిచి ఇంకా మేము ఇటువైపు నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోయాం అనమాట. సో అలా జరిగింది కదా సంగతి. ఫైనల్లీ మనం ఇదిగోండి శివుడు, ఇది పర్టికులర్ చూపిద్దాం అనుకున్నా. శివుడు, అటువైపు వచ్చేసి వెంకటేశ్వర స్వామి, మధ్యలో వచ్చేసి వినాయకుడు అనుకుంటా. చాలా బాగుంది కేసు అసలు. ఆ డెకరేషన్ అయినా కానీ, ఆ పూలైనా కానీ, ఇదంతా లైటింగ్ అయినా కానీ భలే ఉంది. మా ఫ్రెండ్ చూడండి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. కాకపోతే నేను పర్టికులర్గా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మనల్ని ఎవరైనా అడుగుతారా, ఎవరు అడగరు కదా అని చెప్పేసి నేను మొత్తం వీడియో తీస్తాను అనమాట. అది బయట అసలు చాలా డెకరేటివ్గా, అసలు లోపల ఎంత ఉన్నా లేకపోయినా బయట 100% ఉంది, లోపల 70% ఉన్నాయి. ఇంకా వీళ్ళది పెళ్లి జరిగిందనమాట. అమ్మయ్య, వాళ్ళు వెల్ కపుల్, వెల్ అండ్ బెస్ట్ కపుల్. దే షుడ్ బీ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. దే హ్యావ్ టు అచీవ్ దేర్ డ్రీమ్స్. They should be successful in their own life. That is the thing I want. మన కంటెంట్ కోసం మనం చేసి వచ్చాం కాబట్టి మళ్ళీ వీడియో రికార్డ్ అవ్వలేదని చెప్పాను. సో నేనైతే మామూలుగా వాయిస్ ఓవర్ ఏంటంటే పర్టికులర్గా అసలు నేను అంత ఒప్పుకోను. ఎందుకంటే వాయిస్ ఓవర్ కూడా రియల్ టైం వాయిస్ మాట్లాడితే బాగుండేది అనుకున్నాను. కాకపోతే కుదరలేదన్నమాట. అదిగా మన దగ్గర మైక్ లేదు. అదిగా వాయిస్ ఓవర్ ఇస్తేనే ఇంకా కొద్దిగా బాగా అర్థమైద్ది అని చెప్పేసి సో అలా చేశాను అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ గ్యాప్లో. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదాంలే అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను గైస్. అసలు వెళ్ళేదాకా తెలియదు. బయట మా ఫ్రెండ్ ఏమో ఆపుతున్నారు, వెళ్ళలేమేమో అని చెప్పి ఫస్ట్ దాని ముందు తిరిగి వచ్చాం. తిరిగి ఇంకెళ్ళాము లోపలికి. మేము వెళ్ళేసరికి ఏమంటారు దాన్ని, తల మీద పెట్టుకుంటారు ఎవరు వాళ్ళు, ఏమంటారు దాన్ని, చెప్తారు. అబ్బా చెప్పాలి గైస్ ఖచ్చితంగా. ఏమంటారు ఏదో అంటారు అబ్బా ఏదో అంటారు గైస్. బెల్లమా అంటే తల మీద అంటే ఆడపిల్ల తల మీద అబ్బాయి, అబ్బాయి తల మీద ఆడపిల్ల తల మీద చేపెడతారు. ఏదో అంటారు జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం తల మీద ఎదురు తల మీద పెట్టుకోవడం అయిపోయింది. మేము వెళ్ళినాం అప్పుడే. బ్యాండ్ భజన అంతా ఉంది. అందుకని జస్ట్ వీడియో రికార్డ్ చేశాను. అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వస్తాను ఇప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు. సో అదిగే సంగతి. మొత్తం బ్యాండ్ భజన నేనైతే ఫుడ్కి 3 ఇస్తాను. 5కి 3, 2.5, 3 ఇస్తానేమో. ఏమో గైస్ అంతా ఫుడ్ అంటే ఆబ్వియస్లీ వెళ్ళిందే మనం జస్ట్ మన పర్పస్ కోసమే. కాకపోతే పెళ్ళికి ఫుడ్ అంత అనిపించలేదు నాకు చెప్పాలి అంటే. అది కాక నా హెయిర్ అస్సలు బాగాలేదు, చండాలంగా ఉన్నాను నేనేమో. సో అది సంగతి. ఫైనల్లీ ఛాలెంజ్ అయితే చేసేసాము కదా, దట్ ఈజ్ ఎనఫ్. జీలకర్ర బెల్లం మేము వెళ్ళేసరికి జీలకర్ర బెల్లం పెళ్ళికొడుకు పెట్టుకున్నారు హెడ్ మీద. ఇలా క్రాస్గా ఉండేది కదా, అంటే అబ్బాయి ఆడపిల్ల పెళ్ళికూతురు తల మీద, పెళ్ళికొడుకు తల మీద పెట్టుకున్నారు. సో దాంతో పెళ్ళి అయిపోయింది. ఇంక అమ్మటినే అందరు భోజనాలు పరిగెత్తారు. భోజనం చేసేసాం, ఐస్ క్రీమ్ తీసుకున్నాం, కిళ్ళి తీసుకున్నాను, ఇంకో కిళ్ళి తీసుకున్నాను, మా మమ్మీకి ఇచ్చాను. మా మమ్మీ నవ్వుతున్నారు. సో అది ఇంటికి వచ్చేసాను గైస్. మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.